యాదవరాజైన సురసేనునికి ఇద్దరు సంతానం. పెద్దవాడు కొడుకు, పేరు వసుదేవుడు. రెండవది కూతురు, పేరు పృథాదేవి. సురసేనుని మేనత్త కొడుకైన కుంతిభోజుడు సంతానం లేక సురసేనుని కుమార్తె అయిన పృథాదేవిని దత్తు తీసుకున్నాడు. కుంతిభోజుని కుమార్తె అయింది కాబట్టి పృథాదేవిని అందరూ కుంతి కుమారి అని పిలుస్తుండేవారు. కుంతిభోజుడు మునిజన ప్రియుడు కావడం చేత అతని అంతఃపురానికి ఎప్పుడూ మునులు మహర్షులు వస్తూ ఉండేవారు. వారి సేవలకు కుంతి కుమారిని నియమించాడు కుంతిభోజుడు. ఒకనాడు కుంతిభోజుడు ఇంటలేని సమయాన దుర్వాస మహాముని అతిథిగా వచ్చాడు. వచ్చిన మహర్షిని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదుల్ని సమర్పించి స్నానానంతరం పూజా ద్రవ్యాల్ని సమకూర్చి సంతుష్ట భోజుణ్ణి చేసి విశ్రమింపజేసింది కుంతి కుమారి. కుంతి సేవలకు మహాదానందభరితుడైన దుర్వాస మహర్షి పుత్రికా వాత్సల్యంతో దగ్గరకు పిలిచి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. కుమారి, ఈ మంత్రాన్ని పఠించి ఎవరిని తలుచుకుంటావో వారు వచ్చి నీకు పుత్రదానం చేస్తారు. స్త్రీకి మాతృత్వాన్ని మించిన వరం మరొకటి లేదు. ఈ మంత్రం మహాప్రభావం కలది. జాగ్రత్త సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత సంధ్యా సమయాన గంగానదికి వెళ్ళింది కుంతి కుమారి. గంగానదిలోని గాలి తరంగాల మీద జిల్లుజిల్లుమంటూ ప్రతిఫలిస్తున్నాడు సూర్యుడు. పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి సంగీత స్వరాలు పలుకుతున్నట్టుగా ఉంది. వికసించిన పూల వాసనలతో సంధ్యాకాంత సారగాలిపోతూ ఉంది. మోహనమైన ప్రకృతిని చూస్తూ పరవశించే సమయాన విచ్చిన ముద్దబంతిలా కనిపించాడు సూర్యుడు. సరిగ్గా అదే సమయాన కుంతికొక ఆలోచన వచ్చింది. దుర్వాస మహాముని ఉపదేశించిన మంత్ర ప్రభావాన్ని పరీక్షించి చూడాలనుకుంది కుంతీదేవి. ఆనందాకాశంలోని సూర్యుడు తన దగ్గరకు వస్తాడో లేదో చూద్దామనుకుంది కుంతి కుమారి. గంగానదిలో దిగి కాళ్ళు చేతుల్ని కడుక్కుంది. సూర్య భగవానుణ్ణి మనసులో తలుచుకుంటూ దుర్వాస మహామంత్రాన్ని జపించింది. అంతే, సూర్య భగవానుడు అనూర సారథి అయి వచ్చి కుంతి కుమారి ముందు నిలబడ్డాడు. బంగారు రంగు గల దేహంతో మోహితుడై నిల్చున్న సూర్యుని చూసి పరిగెత్తిపోతుండగా, పృథా, సంతానార్థివై నన్ను ఆహ్వానించావు. నీ కోరికను సఫలం చేయడానికి వచ్చాను అని అన్నాడు సూర్యుడు. సూర్యదేవా, నేనింకా కన్యను, నాకు సంతానమేమిటి? దుర్వాస మహాముని మంత్రాన్ని పరీక్షించి చూడాలనిపించింది. మంత్రాన్ని జపించానంతే, దయచేసి తిరిగి వెళ్ళిపో అంటూ నమస్కరించింది. అదెలా సాధ్యం అన్నాడు దినకరుడు. చైతన్యమూర్తి, నేను కన్యను, అబలను, అవివాహితను. తెలియక చేసిన అపరాధాన్ని మన్నించి మరలి వెళ్ళు. పృథా, తెలియక ముట్టినా తెలిసి ముట్టినా నిప్పు కాలుతుంది. ప్రభావపూరితమైన మంత్రబలం వల్ల నేను తిరిగి వెళ్ళడానికి వీలు లేదు. నీ కర్మ ఫలితాన్ని నీవు అనుభవించవలసిందే. కుంతి కుమారి సూర్యుణ్ణి బ్రతిమలాడింది, వేడుకుంది, కాళ్ళ మీద పడింది, ఏడ్చింది. అయినా సూర్యుడు మంత్రప్రభావానికి బద్ధుడు కాక తప్పలేదు. కుంతి కుమారి తలవంచక తప్పలేదు. సూర్యుని తేజోపుంజం కుంతి కుమారిలో ప్రవేశించి కుంతి గర్భవతి అయింది. కన్యత్వం చెడిపోకుండా, గర్భం కనబడకుండా వరమిచ్చాడు సూర్యుడు. పృథా, మహాతేజోవంతుడు, దానగుణ సంపన్నుడు, మహావీరుడు, సహజ కవచకుండలాలతో నీకు జన్మనిస్తాడు అని చెప్పి సూర్యుడు అంతర్ధానమయ్యాడు. అది మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి తిథి. కుంతీదేవి పుత్రుణ్ణి కన్నది. తెల్లని దేహంతో సహజ కవచకుండలాలతో సూర్యబింబంలా ఉన్నాడు పసికందు. తడియారని ఆ చిన్న బిడ్డని చేతులకెత్తుకొని గుండెలకు హత్తుకుంది. వెక్కి వెక్కి ఏడ్చింది. భయవిహ్వలమైన ఆమె శరీరం సుడిగాలికి చిక్కిన చివురుటాకులా కంపించిపోతోంది. కన్యగానే తల్లి అయిందని తెలిస్తే కుంతిభోజుడు ఊరుకుంటాడా? ఈ లోకం ఏమంటుంది, ఎంత హీనంగా చూస్తుంది అని పరిపరి విధాలా ఆలోచించింది కుంతి. తానిప్పుడు చనిపోతే బావుండు అనుకుంది. దేవుడా, నా తలరాతను ఎందుకిలా రాశావని జుట్టు పీక్కుంది. గుండెలవిసిపోయేలా, నరాలు తెగిపోయేలా ఏడ్చింది. మరొకరికి తెలియ వీలులేక తనకేమీ పాలుపోక ఏడ్చింది.
ఆడదానికి తీపి కలలను పంచాల్సిన మాతృత్వాన్ని తన చేతులతోనే తానే నాశనం చేసుకోలేక ఏడ్చింది. సమకాలీన సమాజాన్ని తిట్టి తిట్టి ఏడ్చింది. ఆమె కన్నీటిని చూడలేక దేవుడే పంపించాడేమో అన్నట్లుగా గంగానదిలో ఆ వంక నుండి ఒక చెక్క పెట్టె కొట్టుకొని ఆమె వైపే వస్తూ కనపడింది. కుంతి కుమారి ఆ చెక్క పెట్టెను అందుకొని ఒడ్డుకు లాగింది. కళ్ళు తెరవని పసికందుని ఆ పెట్టెలో పరుండ పెట్టింది. పరుండ పెట్టిన బిడ్డను పెట్టె నుండి తీసి గుండెలకు హత్తుకుంది. మాతృబంధం ఎంత గొప్పది! పశువైనా పక్షి అయినా తనకు పుట్టిన పిల్లల కోసం ఎంతగా పరితపిస్తాయో అందరికీ తెలిసిందే. పశుపక్షాదులకే అంతటి మాతృత్వం ఉంటే మాటలు నేర్చి మంచి చెడులు తెలిసిన ఆ కుంతి కుమారి ఎంతగా పరితపించి ఉంటుందో చెప్పటం ఎవరితరం? ఆ పసికందుని మరలా పెట్టె నుండి తీసుకొని పాలభాగం మీద ఒక ముద్దు పెట్టుకుంది. మళ్ళీ పెట్టెలో పెట్టింది. చిన్నారికి చలి వేస్తుందేమో, ఎండ తగులుతుందేమో అని తన చీర కొంగు చింపి బిడ్డ పైన కప్పింది. బాధాప్తమైన మనసుతో కన్నీరు నింపుతూ ఆ పెట్టెను గంగానదిలో వదిలిపెట్టింది. ఆ పెట్టెతో పాటే ఒడ్డున కొంత దూరం వరకు నడిచి వెళ్ళింది. ఓ పంచభూతాల్లారా, నా బిడ్డను మీకప్పగిస్తున్నాను, మీరే కాపాడండి, ఏ దిక్కు లేని నా బిడ్డకు మీరే దిక్కు అని ఆకాశం వంక చూస్తూ ముక్కోటి దేవతలకు మొక్కుకుంది. గంగానదిలో అలలపై తేలుతూ వెళుతున్న ఆ పెట్టె కనుచూపులకు అందనంత దూరం వెళ్ళిపోయింది. కుంతి పరిత్యుక్తుడైన సూర్యపుత్రుడు పెట్టెలో పరుండి గంగా తరంగాలపై ఉయ్యాలలూగుతూ చాలా దూరం ప్రయాణం చేశాడు. విధి సంకల్పం అన్నట్టుగా ఆ పెట్టె పసికందుతో హస్తినాపురం వైపు ప్రయాణించింది. హస్తినాపుర రాజులకు గుర్రాలు సిద్ధం చేసి రథాలు నడిపే అతిరథుడు అనే సూతునికి పిల్లలు కలగలేదు. సంతానం కోసం అతిరథుని భార్య రాధ చాలా నోములు నోచింది, ఎన్నో వ్రతాలు చేసింది. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా సంతానం మాత్రం కలగలేదు. దైవ సంకల్పం ఇంతేనేమో అని అనుకున్నాడు అతిరథుడు. సూర్యోదయానికి ముందే గంగా స్నానానికి వచ్చి నదిలో దిగి సూర్య నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. సూర్యపుత్రుణ్ణి ఉంచుకొని ప్రయాణిస్తున్న పెట్టె సరిగా అదే సమయానికి అతిరథుని ముందుకు రావటం, సూర్య నమస్కారం ముగించి అతిరథుడు కళ్ళు తెరవటం ఒకేసారి జరిగాయి. పెట్టెలో దొరికిన పసికందుని చూసి అతిరథుడు నిధి దొరికినంతగా పొంగిపోయి పసికందుని ఎత్తుకొని ఒడ్డుకి వచ్చాడు. తడి ఒంటిని తుడుచుకోలేదన్న ధ్యాస కూడా లేదు. పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకున్నాడు. భార్య రాధాదేవి వడిలో బిడ్డను పెట్టి, రాధా, నీవు నోచిన నోములు, నేను చేస్తున్న పూజలు ఫలించాయి. సూర్య భగవానుడు ఈ బిడ్డను మనకిచ్చాడు, నిజంగా సూర్యునిలా ఉన్నాడు చూడు అంటూ పొంగిపోయాడు. రాధ కళ్ళలో ఆనంద బాష్పాలు పొంగాయి. పసిబిడ్డను కళ్ళ నిండుగా చూసుకుని గుండెలకు హత్తుకుంది. ముద్దులతో ముంచెత్తింది. పుత్రుణ్ణి ప్రసాదించిన సూర్యునికి శతకోటి ప్రణామాలు చేసింది. దైవదత్తమైన సూర్యుని పుత్రునికి శాంతులు చేయించి వసుషేనుడు అని పేరు పెట్టుకున్నారు. పేరు వసుషేనుడైనా సహజ కర్ణకుండలాలతో ఉన్నాడు కాబట్టి అందరూ కర్ణుడని పిలిచేవారు. అందరూ పిలిచే ఆ పేరే ఆ పసివానికి స్థిరమైపోయింది.